వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఇప్పుడు మన ఎర్త్ ఎవల్యూషన్ చూద్దాం. ఒక బాల్ అంటే ఒక డస్ట్ గ్యాస్ బాల్ నుంచి స్విర్లింగ్ మూమెంట్తో మాల్టన్ స్టేజ్ నుంచి ఫామ్ అయింది మన ఎర్త్. ఫామ్ అయిపోయిందంటే అంటే మనం ఇందాక చూసాం కదా, ఇలాగ ఒక గ్యాషియస్ మెటీరియల్స్ నుంచి నెక్స్ట్ స్టేజ్ డిస్క్ స్వెల్లింగ్, అలాగా ఇప్పుడు మన ఎర్త్ వచ్చిందా? లేదు, అంత ఈజీగా రాలేదు. పాపం ఎర్త్ కూడా ఇట్ టుక్ సో మెనీ స్టేజెస్ టు కాల్ ఆర్ ఎర్త్ ప్రెజెంట్ ఎర్త్ అనమాట. అది ఈజీగా అంత పాపం అంటే అంత ఈజీగా ఇప్పుడు మనం చూస్తున్న 7 కాంటినెంట్స్, 5 ఓషన్స్, లేకపోతే నార్దర్న్ హెమిస్ఫియర్, సో కాల్ లైక్ మన ఈక్వేటర్, ఇదంతా నార్దర్న్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్, ఇలా రాలేదు. ఇట్ టుక్ సో మెనీ స్టేజెస్ అనమాట, సో మెనీ మిలియన్ ఇయర్స్ ఇట్ టుక్. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఎర్త్ ఫామ్ అవడానికి ఎర్త్ కూడా పాపం చాలా కష్టపడింది, ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క రూపం మార్చుకుంటూ. సో అలాగ ఫామ్ అవుతున్నప్పుడు ఏవైతే ఇప్పుడు సోలార్ సిస్టమ్ నుంచి మన ఎర్త్కి వచ్చేద్దాం, ద ప్లానెట్ ఎర్త్. ఏవైతే మన ఎర్త్ పైన లైటర్ సబ్స్టెన్సెస్ అంటే ఎర్త్ లోపల ఇప్పుడు బాగా ఇందాక ఏమనుకున్నాం, ఈ స్మాల్ డస్ట్ పార్టికల్స్ ష్రింక్ అయిపోయి గ్రావిటీ పెంచుకున్నాయి. ఈ ష్రింక్ అవడం వల్ల ఏమైంది, లోపల హీట్ జనరేట్ అయిందని కదా. సో హీట్ జనరేట్ అయినప్పుడు ఏమయ్యాయి, ఈ లోపలంతా బాగా మాల్టెన్ టైప్లో, మాల్టెన్ అంటే సెమీ లిక్విడ్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ థిక్ సూప్ అనుకోండి, మీరు సూప్ తాగితే మామూలు వాటర్ అలా కాకుండా థిక్ సూప్ ఎలా ఉంటుంది, విస్కస్ లైక్ తేనె ఇలాంటివి. అంటే అది లిక్విడ్లా ఉంటుంది, అలా అని సాలిడ్ పూర్తిగా లిక్విడ్ కాదు, అంటే ఇలా పోస్తే జారిపోదు. అలాగే మళ్ళీ సాలిడ్ కూడా కాదు, అంటే యూ కెనాట్ క్యాచ్ ఇట్ అనమాట, బట్ ఇట్స్ థిక్. సో ఈ లోపల ఈ మాల్టన్ స్టేజ్ నుంచి ఎర్త్ లోపల నుంచి లైటర్ పార్టికల్స్, ఏవైతే లైటర్ పార్టికల్స్ ఉన్నాయో అవన్నీ దాని కోర్ అంటే ఇది ఎర్త్ అంటే ఇది కోర్ అనమాట. ఇక్కడ నుంచి లైటర్ పార్టికల్స్ అన్నీ ఏమయ్యాయి, ఈ వేడి భరించలేక పైకొచ్చి ఈ పైన సెటిల్ అయ్యాయి అనమాట. ఇక్కడ ఇలా సెటిల్ అయ్యాయి. సో ఇలాగ సెటిల్ అయిందే మన క్రస్ట్ అంటే స్కిన్ ఆఫ్ ది ఎర్త్. దేని మీదైతే మనం నించుంటాం, ద టాప్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ కాల్డ్ క్రస్ట్. సో ఇలా లైటర్ పార్టికల్స్ లోపల కోర్ నుంచి ఆ హీట్ తట్టుకోలేక భరించలేక బయటికి పాపప్ అయిపోయి. మీకు చిన్న క్రూడ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎనీ హల్వాయి అంటే స్వీట్ మేకింగ్ ప్రాసెస్లో మీ పేరెంట్స్ మమ్మీ ఎవరైనా చేస్తున్నప్పుడు చూడండి, మిల్క్ని మనం స్వీట్స్ చేసేటప్పుడు ఏదైనా మిల్క్ యూస్ చేసినప్పుడు ఏంటవుతుంది, ఏదైనా చాయ్ అయినా టీ పెట్టినప్పుడు లిక్విడ్ అది వేసినప్పుడు బాగా ఉడుకుతూ ఉంటాయి. సో మమ్మీ వాళ్ళు ఈ స్వీట్ చేసినప్పుడు మిల్క్లో ఏం చేస్తారు, చిన్న షుగర్ వేస్తారు. షుగర్ వేస్తే కిందన ఏదైనా దీంట్లో షుగర్ సిరప్లోని పాలు వేస్తారు, చిన్న మిల్క్ వేస్తే చెత్త ఏమైనా ఉంటే పైకి వెళ్ళిపోతుంది. షుగర్లో బోల్డ్ ప్రాసెసింగ్లో బాగా డస్ట్ వస్తుంది. సో ఈ స్వీట్ స్టాల్స్ వాళ్ళు ఏం చేస్తారు, షుగర్ సిరప్ మనం గులాబ్ జామున్కి వాటికి చేసినప్పుడు కొంచెం ఒక 1-2 డ్రాప్స్ ఆఫ్ మిల్క్ వేస్తారు. మిల్క్ వేసినప్పుడు ఏంటవుతుంది, మనకి తెలియకుండా ఏదైతే డస్ట్ ఉందో మొత్తం పైకి వస్తుంది, వాళ్ళు దాన్ని తీసి పడిస్తారనమాట. సో ఇలాగ లోపల ఉన్న చెత్త అంతా కొంతసేపటికి అది ఎర్త్ లోపల ఆ వేడికి భరించలేక లైటర్ పార్టికల్స్, చెత్తని కాదు లైటర్ పార్టికల్స్, నేను ఎగ్జాంపుల్కి జస్ట్ మీకు కనెక్ట్ అవ్వడానికి చెప్పాను. అవి ఏమయ్యాయి పాపం ఈ పైకి వచ్చేసాయి. బాబా ఇంత వేడి నేను భరించలేకపోతున్నాను, వీ కాన్ స్టే ఇన్ ద కోర్ ఆఫ్ ది ఎర్త్, సో వీఆర్ గోయింగ్ అవుట్ బాయ్ అని చెప్పేసి కోర్కి బాయ్ చెప్పేసి పైకి వచ్చాయి. ఇలా పైకి వచ్చిన తర్వాత వచ్చిందే మన ఎర్త్ క్రస్ట్ అనమాట. ఎర్త్ ఈజ్ గాట్ 3 layers, క్రస్ట్, మ్యాంటిల్, కోర్. సో ఇలాగ ఎర్త్ స్కిన్ ఇలా వచ్చిందనమాట. దేంతో వచ్చింది, ఎర్త్ లోపల ఉన్న లైటర్ మెటీరియల్స్ ఆ ఎర్త్ ఇన్నర్ కోర్లో ఆ హీట్కి తట్టుకోలేక బయటకు వచ్చినవే ఎర్త్ క్రస్ట్. వాట్ వి స్టాండ్ ఆన్ దాట్, మన ఇల్లులు కట్టుకుంటాం, మన ఉండే నివాస యోగం ఉంది. సో లైటర్ సబ్స్టెన్సెస్ ఫ్లోటెడ్ అండ్ కూల్డ్. ఇవన్నీ ఏంటాయి, ఇవి కూడా లోపల నుంచి వస్తే ఆబ్వియస్లీ వేడి ఉంటాయి కదా, చాలా వేడెక్కి ఉంటాయి కదా. బయటకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు కొన్ని ఇయర్స్కి, మిలియన్ ఇయర్స్కి కూల్ అయ్యాయి. అవి అలాగా చల్లబడ్డాయి అనమాట. కూల్ అయ్యి
చల్లబడితే ఏంటవుతుంది, ఆబ్వియస్గా గట్టి పడిపోతుంది కదా. సో గట్టిగా అయిపోయిన తర్వాత ఇంకా లోపల మాత్రం హీట్, వేడి మాత్రం ఎర్త్ లోపల కోర్లో ఆ హీట్ ఇంకా పెరుగుతుంటే ఏంటవుతుంది, ఇమాజిన్ చేయండి, ఒక బాల్ ఎంత ఉంది, దానిపైన మీరు ఒక పేపర్తో ఒక పేపర్ మ్యాష్తో అంటించండి. ఇంత బాల్ ఉన్నప్పుడు పేపర్ మ్యాష్లో అంటించారు. సో మీకు ప్లెయిన్గా నార్మల్గా ఉంటుంది. ఈ బాల్ని ష్రింక్ చేయండి, కొంచెం గట్టిగా చిన్నది చేసి, లేకపోతే దాని లోపల మన ఫుట్బాల్ లోపల గ్యాస్ తీసేస్తే ఏంటవుతుంది, ష్రింక్ అయినప్పుడు ఈ పేపర్ మ్యాష్లు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అంటించినప్పుడు పెద్ద బాల్ ఉన్నప్పుడు ప్లెయిన్గా ఉంటాయి. తర్వాత కొంతసేపు అయ్యేసరికి లోపల నుంచి గ్యాస్ తీసేసినప్పుడు మొత్తం ష్రింక్ అయిపోయి వ్రింకిల్స్ వచ్చేస్తాయి అనమాట. వ్రింకిల్స్ అంటే ముడతల్లాగా. సో ముడతల్లాగా ఆబ్వియస్గా అంతే కదా, ఇంత బాల్ ఉన్నప్పుడు దాని మీద అంటిస్తే నీట్గా ఉంటుంది. అదే దాన్ని దగ్గర చేసేస్తే వ్రింకిల్స్. ఇలా వ్రింకిల్స్ వచ్చినవే మన రిడ్జెస్ అండ్ బేసిన్స్. అంటే ఐ షో యూ. ఇది మన ఎర్త్ కదా, ఇది దాని కోర్. సో లోపల నుంచి కొన్ని లైటర్ మెటీరియల్స్ ఈ వేడి భరించలేక పైకి పాపప్ అయ్యాయి. ఓకేనా, చిన్న మెటీరియల్స్. ఇంత పెద్ద ఎర్త్ ఉన్నప్పుడు అవి ఏమయ్యాయి, ఇక్కడ సెటిల్ అయ్యాయి. ఇక్కడ నార్మల్గా హ్యాపీగా సెటిల్ అయిపోయాయి అనమాట. వి గాట్ వెరీ బిగ్ స్పేస్, చాలా పెద్ద ఫ్లాట్గా ఎర్త్ ఉంది అని. సో గ్రాడ్యువల్గా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఈ లోపల ఎర్త్ అయింది, ఆ వేడి ఇంకా పెరిగిపోతూ ఉంటే ఇంత పెద్ద ఎర్త్ కాస్త చిన్న బాల్ అయిపోతే ఇవేంటయ్యాయి, పైన ఫ్లాట్గా ఉన్నవి కొన్ని గుంతలు అయిపోయి, కొన్ని ఏమొచ్చి రిడ్జెస్ లాగా అయిపోయి, బేసిన్స్. అంటే ఇంత పైన ఉన్న మెటీరియల్ ఇక్కడంతా అడ్జస్ట్ అవ్వాలంటే రకరకాల రిలీఫ్స్తో ఫామ్ అయ్యాయి అనమాట. సో ఇలాగ మన బేసిన్స్ అండ్ రిడ్జెస్ ఫామ్ అయ్యాయి. బేసిన్ అంటే ఏంటి, బేసికల్గా ఏదైనా ఒక బేసిన్, మనం ఫుడ్ తింటాం, చిన్న బేసిన్, స్టీల్ పింగాణి. సో ఎనీ బేసిన్ విచ్ గాట్ వాల్యూమ్, ఇన్సైడ్ వాల్యూమ్ అంటే లోతుగా ఉండేదాన్ని బేసిన్ అంటాం. సో ఇలాగ బేసిన్స్, రిడ్జెస్ అంటే క్రస్ట్ అండ్ ట్రఫ్స్. రిడ్జెస్ అంటే బేసిన్కి ఆపోజిట్ రిడ్జ్, చిన్న హిల్లాక్ టైప్, చిన్న మౌంట్ అలాంటి. ఇలా బేసిన్స్ అంటే మన ఇలాగ పాపం మెటీరియల్ ఉండేది, ఎర్త్ అలాగ ష్రింక్ అవడంతో ఇలా చిన్న బేసిన్స్ అంటే గుంతల్లాగా ఇలాగ ఫామ్ అయ్యాయి. ఆబ్వియస్గా ఇది బేసిన్ అయితే ఇదేంటవుతుంది, రిడ్జ్ అవుతుంది, అంతే కదా, బేసిన్కి ఆపోజిట్ రిడ్జ్. సో ఇలాగ ఉన్నప్పుడు ఇలా ఉంటుండగా ఇంకా ఫర్దర్ ఇంకా లైటర్, అంటే ఇప్పుడు కొంచెం లైటర్ మెటీరియల్ ఇక్కడికి వచ్చింది కదా, ఇంకా లైటర్ మెటీరియల్ అంటే గ్యాస్ లాగా అలాంటి లైటర్ మెటీరియల్స్ ఎర్త్ కోర్లోంచి ఈ హీట్కి బాబాయ్ మీరే వెళ్ళిపోయారు. మీకంటే ఈ మెటీరియల్స్ ఏమనంటే లైటర్ మెటీరియల్స్, వీటితోని మీరేమొచ్చి హ్యాపీగా వెళ్ళి క్రస్ట్ మీద ఉన్నారు, మీకంటే మేము లైట్ మెటీరియల్, సో మీరే వెళ్ళిపోతే మేము ఎలా ఉండగలం ఇంత వేడిలో అని చెప్పి అవి ఇంకా ఫర్దర్ ట్రావెల్ చేస్తాయి అన్నమాట. కోర్ నుంచి క్రస్ట్లో సెటిల్ అవ్వకుండా ఇంకా ఫర్దర్ ట్రావెల్ అయ్యాయి. ఇలా ఫర్దర్ ట్రావెల్ అయ్యి ఏమైంది, మన అట్మాస్ఫియర్ కింద ఫామ్ అయ్యాయి. మన అట్మాస్ఫియర్ అంటే మన ఓజోన్ లేయర్. మనకు ఎర్త్ చుట్టూ ఒక లేయర్ ఉండేది, మీకు తెలుసు కదా. మన ఎర్త్ చుట్టూ 50 కిలోమీటర్స్ అబోవ్ ఫ్రమ్ ఎర్త్ క్రస్ట్ లేయర్, దాన్ని అట్మాస్ఫియర్ అంటాం. అంటే ఎర్త్ చుట్టూన బ్లాంకెట్. సో ఇంకా కొంచెం లైటర్ మెటీరియల్ క్రస్ట్ మీద వచ్చాయి, ఇంకా లైటర్ మెటీరియల్ ఇంకా దూరం వెళ్ళిపోయి, దూరం వెళ్ళి కొంచెం దూరం దగ్గర సెటిల్ అయిపోయి అక్కడ వాటికి బాగా అనిపించింది, వీఆర్ ఫైన్ హియర్, ఓకే వీ కెన్ స్టే హియర్ అని. సో ఇవి ఇక్కడ సెటిల్ అయింది మన ఎర్త్ అట్మాస్ఫియర్. ప్రతి ప్లానెట్కి ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది, అది డిపెండ్స్ అపాన్ ది మెటీరియల్స్ వాట్ కంపోనెంట్స్ ఇన్సైడ్ ప్లానెట్ అనమాట. సో మన ఎర్త్ అట్మాస్ఫియర్ మీకు తెలుసు కదా, లైక్ ఇట్స్ నాట్ టూ హాట్ ఆర్ నాట్ టూ కోల్డ్, టూ రెయినీ ఆర్ టూ చిల్డ్, అలాంటి అట్మాస్ఫియర్. సో ఇలాగ ఫామ్ అయింది మన అట్మాస్ఫియర్. ఫస్ట్ ఏంటి,
ఫస్ట్ నార్మల్గా ఉండే అర్త్ బాల్ ఏమొచ్చి ష్రింక్ అవడం, లోపల హీట్ గ్రావిటీకి ఇంకా హీట్ ఎక్కువ పెరిగింది. హీట్ పెరగడం వల్ల కొంచెం లైటర్ సబ్స్టెన్స్ క్రస్ట్ మీద సెటిల్ అయ్యి ఫస్ట్ లేయర్కి వెళ్ళాయి. ఇదే మన క్రస్ట్ అనమాట. ఈ ఎర్త్ ఇంకా ష్రింక్ అవుతూ ఉంటే ఈ క్రస్ట్ ఏమైంది, వ్రింకిల్స్, ముడతలు పడిపోవడం వల్ల ఏమైంది, ఇక్కడ బేసన్స్, రిడ్జెస్ ఫామ్ అయ్యాయి. సో ఇది ఒక లెవెల్ మెటీరియల్, డస్ట్ పార్టికల్. ఇంకా లైటర్, ఇంకా డస్ట్ పార్టికల్ ఏం చేసింది, ఇంకా క్రస్ట్ మీద కూడా ఉండలేక అవి పాపం క్రస్ట్ ఎర్త్ కోర్ నుంచి అలాగ ట్రావెల్ చేసుకుంటూ పర్టికులర్ డిస్టెన్స్కి వెళ్ళిపోయి ఇలా వెళ్ళింది మన అట్మాస్ఫియర్. సో అవి ఫ్లోట్ అవ్వడం మొదలుపెట్టాయి అనమాట. అంటే ఎర్త్ చుట్టూ తేలుతున్నాయి అనమాట. ఆబ్వియస్గా గ్యాసెస్ ఇమాజిన్ చేయండి, ఒక క్లౌడ్ మన పైన మనం వెళ్తుంటే నెత్తిపైన ఎప్పుడు చూస్తుంటాం క్లౌడ్, అలాగే తేలుతున్నాయి. ఇవి ఏంటి అంటే ఈ ఎర్త్, ఇది మన బేసిన్స్ అనుకున్నాం కదా, ఇది అట్మాస్ఫియర్ కదా. సో ఈ అట్మాస్ఫియర్లో చేరిన ఈ పార్టికల్స్ ఏవైతే డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో, ఈ హాట్ గ్యాసెస్ చాలా హాట్, అవి ఇక్కడి నుంచి పాపం ఇక్కడ ఉన్నప్పుడు బాగా హాట్గా ఉండి అలా పైకి వెళ్ళేసరికి అలా ఇంక విసినిటీలో దూరం వెళ్ళిపోయాయి కదా ఆ కోర్ నుంచి. సో కొంచెం చాలా దూరం వెళ్ళేసరికి అవి కొన్ని సంవత్సరాలకి, కొన్ని మిలియన్ ఇయర్స్కి ఇవి చల్లబడ్డాయి అనమాట. అలా చల్లబడి వచ్చిన మన అట్మాస్ఫియర్వి పెద్ద క్లౌడ్స్ కింద, మ్యాసివ్ క్లౌడ్ కింద ఫామ్ అయింది. అంటే మన ఎర్త్ చుట్టూ పెద్ద క్లౌడ్ ఫామ్ అయింది. ఈ క్లౌడ్ ఫామ్ అయితే ఏంటవుతుంది, ఇలా ఊరుకుంటుందా, ఊరుకోదు. ప్రెసిపిటేషన్, మనం 6 నుంచి చదువుకున్నాం. ప్రెసిపిటేషన్ అంటే ఏంటి, దీంట్లో గ్యాస్ ఉంది, ఇక్కడ నుంచి వేడి వస్తుంటుంది, ఇదొక క్లౌడ్. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పెద్ద క్లౌడ్ నుంచి వర్షం పడడం మొదలైంది. దేని మీద, మన క్రస్ట్ మీద. ఈ వర్షం కూడా ఎలా పడింది, ఏదో ఒక గంట, ఒక రోజు అలా కాదు, కొన్ని మిలియన్ ఇయర్స్ అనమాట. అంటే కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది కొన్ని మిలియన్ ఇయర్స్. అలా వర్షం పడడం వల్ల ఈ ఎర్త్ పైన మనకి ఇందాకలో బేసిన్స్ అనుకున్నావా, క్రస్ట్ ఎర్త్ క్రస్ట్ వ్రింకల్ అయిపోవడం వల్ల వచ్చినవి ఈ బేసిన్స్, ఈ గొయ్యలు. సో ఇలాగ వర్షం పడడం వల్ల కొన్ని మిలియన్ ఇయర్స్ ఈ బేసిన్స్ అని ఏమయ్యి ఫుల్ నీళ్ళతో నిండిపోయి నెక్స్ట్ ఏమైంది, దీస్ ఆర్ ఓషన్స్. మన సముద్రాలు ఎలా ఫామ్ అయ్యాయి, బికాస్ ఆఫ్ రెయిన్ఫాల్ ఫర్ మిలియన్ ఇయర్స్ ఫ్రమ్ ద డస్ట్ పార్టికల్స్. ఎర్త్ కోర్ నుంచి వచ్చిన డస్ట్ పార్టికల్స్ క్లౌడ్స్ కింద ఫామ్ అయిన తర్వాత, చల్లబడిన తర్వాత క్లౌడ్స్ కింద ఫామ్ అయ్యి కంటిన్యూస్ కొన్ని మిలియన్ ఇయర్స్ వరకు అవి వర్షం పడుతుండడం వల్ల మన బేసిన్స్ అన్ని నిండిపోయి, ఇలా నిండిపోయినవే ద సో కాల్డ్ మన ఓషన్స్. మన ఇప్పుడు ఎర్త్ మీద ఉన్న 70% ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఆఫ్ వాటర్ అండ్ ఓన్లీ 29% ఈజ్ ల్యాండ్ మాస్. సో ఇలా ఫామ్ అయినవి మన ఓషన్స్. ఈ హాట్ గ్యాసెస్ ఇన్ అట్మాస్ఫియర్ స్టార్టెడ్ కూలింగ్ ఇన్ అ మ్యాసివ్ క్లౌడ్ ఫామ్ దట్ బాట్ హెవీ డౌన్ఫాల్ ఫర్ thousands of years. యాజ్ అ రిజల్ట్ గ్రేట్ బేసిన్స్ ఇవన్నీ ఫిల్డ్ విత్ వాటర్ అండ్ ఓషన్స్ ఫార్మ్డ్. సో ఇలా ఓషన్స్ ఫామ్ అయ్యాయి కదా. ఎర్త్, మన స్టేజెస్ ఆఫ్ ఎర్త్లోని ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చూపించాలి. ఫస్ట్ ఎర్త్ వాజ్ అ డాట్, స్మాల్ డాట్, చిన్నది. అది కూడా ఎప్పుడు ఎర్త్ ఫామ్ అయిన ఇప్పుడు 4600 మిలియన్ ఇయర్స్ ఏగో అనుకున్నాం కదా. 3.8 నుంచి 2.5 మిలియన్ ఇయర్స్, అంటే హాఫ్ ఆఫ్ ది దాని వయసు నుంచి ఎర్త్ ఒక ఆరెంజ్ డాట్ లాగా ఉండింది. అది ఎందుకు ఆరెంజ్ డాట్లా ఉండింది, దీన్ని ఆర్చిన్ ఎరా అంటారు. బికాజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే మనకి చాలా ఆర్గానిజమ్స్ ఉంటాయి మన లివింగ్ బీయింగ్స్. మైక్రో అంటే ఈవెన్ మైక్రోస్కోపిక్లో చూస్తేనే కనిపించే ఆర్గానిజమ్స్ వల్ల ఎర్త్ అంతా ఆరెంజ్ కలర్ డాట్, జస్ట్ ఒక డాట్లో ఉండింది. దాని నెక్స్ట్ స్టేజ్ ఏమైంది, స్నో బాల్ కింద మారింది. అదే ఇప్పుడు 630 మిలియన్ ఈజ్ ఏగో అనమాట. ఇది ఎందువల్ల ఇంత ఆరెంజ్గా ఉండింది, ఇలా ఎందుకు అయింది అంటే
నిండడం మొదలుపెట్టాయి కదా, ఎప్పుడైతే హెవీ ఆ పై క్లౌడ్ నుంచి మ్యాసివ్ క్లౌడ్ నుంచి మనకి వర్షం పడడం మొదలుపెట్టిందో, సో ఈ ఆరెంజ్ కలర్ అంటే కొంచెం హాట్గా ఉండే ఎర్త్ కాస్త బ్లూ కలర్గా మారింది. బ్లూ కలర్ అంటే ఎందువల్ల? సముద్రాలు అన్నీ ఫామ్ అయ్యాయి, సముద్రాలు నిండడం మొదలుపెట్టాయి. నెక్స్ట్ స్టేజ్ ఏమొచ్చి డైనోసార్ ఎరా. అదే ఇప్పుడు 252 to 66 మిలియన్ ఇయర్స్ ఎగో. అంటే కాంటినెంట్స్, ఓషన్స్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు దీనికి ఎర్త్కి కొంచెం మన షేప్ రావడం మొదలుపెట్టింది. అంటే పాంజియా అంటాం కదా, పాంజియా ఇస్ అ సూపర్ కాంటినెంట్. అంటే ఇప్పుడు మనకు ఉన్న 7 కాంటినెంట్స్ ఉన్నాయి కదా, మన ఎర్త్ ఒకప్పుడు ఎప్పుడు అలా లేదనమాట. పాపం అంతా కలిసే ఉండింది ఒక స్టేజ్లో. అది ఫామ్ అయిన తర్వాత, క్రస్ట్ ఫామ్ అయిన తర్వాత అవన్నీ కలిసే ఉన్నాయి. సో ఈవెన్ ఆఫ్టర్ కాంటినెంట్స్ అండ్ ఓషన్ టుక్ ప్లేస్, అ మోడర్న్ లుక్, ఈ షేప్ డిఫరెంట్ ఎర్లియర్ ఎపోలో మనకి ఈ షేప్ రావడం మొదలుపెట్టింది. అది డైనోసార్ ఎరా. అండ్ నెక్స్ట్ స్టేజ్ ఈజ్ 2.6 మిలియన్ ఇయర్స్ నుంచి 11,700 ఇయర్స్ వరకు ముందు ఈ డైనోసార్ ఎరా తర్వాత ఐస్ ఏజ్ అనమాట. మీరు ఐస్ ఏజ్ మూవీ చూసే ఉంటారు, ఎందుకు ఐస్ ఏజ్ మూవీ వచ్చిందో. అర్త్ మొత్తం అంతా ఐస్తో నిండి ఉండింది. అంటే యూ కెన్ ఇమాజిన్, ఇప్పుడు మనం ఐస్ క్యాప్స్ హిమాలయాస్ వెళ్తాము, లేకపోతే ఏదైనా స్విట్జర్లాండ్లో అక్కడ చూస్తాం మౌంటైన్స్ అన్నీ మౌంటైన్స్ మాత్రమే ఐస్లో ఉంటాయి, ఇంత ఒక 4-5 feet మన సియాచిన్ గ్లేషియర్స్ అక్కడ. కానీ ఆ టైంలో మాత్రం ఎర్త్ మీద ల్యాండ్ మాస్, ఏదైతే ల్యాండ్ మాస్ ఉందో, వాటర్ బాడీస్ కొంచెం అంటే నార్దర్న్ హెమిస్ఫియర్ పోల్స్ దగ్గర ఐస్ ఫ్రోజన్ ఉండింది. బట్ ల్యాండ్ మాస్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ మొత్తం ఐస్తో కవర్ అయి ఉండింది. అంటే లైఫ్ కూడా అక్కడక్కడ ఉండింది, బట్ టోటలీ ఐస్. అంటే గ్రీనరీ చాలా తక్కువ. ఇప్పుడు మనం హ్యాపీగా ఎక్కడ పడితే ఎక్కడ చెట్లు కనిపిస్తే అక్కడ కదా, అప్పుడు ఎక్కడ చూసినా ఐసే ఉండింది. సో ఇది ప్లెస్టోసీన్ ఎరా అంటారనమాట. కాంటినెంట్స్ మీద మోస్ట్ పార్ట్ ఆఫ్ ది కాంటినెంట్స్ వర్ కవర్డ్ విత్ ఐస్. మీరు ఏ కాంటినెంట్ చూడండి, ఐస్. చెట్లు అంటే ఇప్పుడు మనకి మంచు ఎప్పుడైనా నార్దర్న్ సైడ్ వెళ్తే, కాశ్మీర్ అటు సైడ్ హిమాచల్ వెళ్తే, ఉత్తరాఖండ్ వెళ్తే మనకు మంచు కనిపిస్తుంది. అప్పుడేంటి, ఎక్కడైనా అప్పుడప్పుడు చెట్లు కనిపించావు, గ్రీనరీ. సో ఓషన్స్ వరకు కూడా మొత్తం గ్లేషియర్స్తో కవర్ అయిపోయింది. ఇది మన ప్రెజెంట్ డే ఎర్త్ ఎప్పుడు వచ్చింది? 11,700 ఇయర్స్ ఎగో. అంటే ఈ ఐస్ అంతా ఒక స్టేజ్లో కరిగి ఓషన్స్ తక్కువ లెవెల్, డెప్త్ తక్కువ ఉన్నది కాస్త ఓషన్స్ లెవెల్ పెరిగి దీన్ని హెలోసీన్ ఎరా అంటారు. సో ఇప్పుడు పుట్టింది మన హ్యూమన్ సివిలైజేషన్. అంటే మనిషి కొంచెం పుట్టి ఎర్త్ మీద బతకడం మొదలుపెట్టాడు. అంటే అప్పుడు కూడా పూర్తిగా ప్లాంట్స్తో అంటే గ్రీనరీ లేదు. అప్పుడు కూడా లెస్ దెన్ హాఫ్ ఆఫ్ ది ఎర్త్ వాజ్ లైక్ ఐస్ అనమాట. కానీ హ్యూమన్ సివిలైజేషన్ స్టార్ట్ అయింది. అండ్ దాట్ వాజ్ అ మిరాకిల్. లైఫ్ ఆన్ ది ఎర్త్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నోబడీ నోస్. హ్యూమన్ సివిలైజేషన్ ఎప్పుడు పుట్టిందంటే హార్డ్లీ. అంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్, వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దట్ అంటే ఎవరు చెప్పలేరు. సో లైఫ్ ఆన్ ది ఎర్త్ ఫస్ట్ ఎక్కడ పుట్టింది అంటే మిరాక్యులస్లీ ఇట్ అపియర్డ్ ఇన్ ఓషన్స్లో లైఫ్ ఫామ్ అయిందనమాట. ఎలా ఫామ్ అయింది అంటే నోబడీ హ్యాస్ క్లూ, బట్ ఓన్లీ ఎగ్జంప్షన్స్, హైపోథసిస్ అంటారు చూడండి, ఇది అయ్యి ఉండొచ్చు అని. ఆ హైపోథసిస్లో ఫామ్ అయింది లైఫ్. సైంటిస్టులు ఎలా అంటారంటే మిరాక్యులస్లీ ఒక జెయింట్ మాలిక్యూల్, జెయింట్ ఇన్ ద సెన్స్ లైక్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఎంత జెయింట్ అని, బట్ ఒక మాలిక్యూల్ ఇట్ డూప్లికేటెడ్ ఇట్ సెల్ఫ్ అనమాట. అంటే ఒక లైఫ్ ఫామ్ అవ్వాలంటే వీ నీడ్ టూ మాలిక్యూల్స్, 2 organs. సో 2 ఉంటేనే కదా నెక్స్ట్ థర్డ్ లైఫ్ ఫామ్ అవుతుంది. సో అక్కడ ఇక్కడ ఓషన్స్లో మాత్రం ఆ జెయింట్ మాలిక్యూల్ డ్యూ టు సమ్ రీజన్స్ ఇట్ డూప్లికేట్ ఇట్ సెల్ఫ్. అంటే తనకి తాను డివైడ్ అయ్యి నెక్స్ట్ అప్పటి నుంచి లైఫ్ ఫామ్ అయింది. సో దట్ ఈస్ ద రీజన్, లైక్ సమ్ ఏజెన్సీ, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో లైఫ్ ఫామ్ అయింది మాత్రం ఓషన్లో. ఫస్ట్ లైఫ్ ఆన్ ది ఎర్త్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ఓషన్. నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్స్ని ఏంటంటాం? హోమోసేపియన్స్. ద అమెజాన్స్ ఆఫ్ హోమోసేపియన్స్ ఎప్పుడు అంటే చాలా చాలా రీసెంట్ ఫినామినా.
అంటే మనం అనుకుంటాం మనం చాలా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సో ఇంటెలిజెంట్, వి వాల్డ్ సో మెనీ ఇయర్స్ ఎగో ఇలాగా అనేసి అని. బట్ హ్యూమన్ ఎర్త్ మీద అంటే ఎర్త్ని ఫార్మేషన్ ఎర్త్ని ఒక టైం స్కేల్లో తీసుకుంటే హోమోసేపియన్స్ చాలా అంటే నిన్న మొన్న పుట్టినట్టు. ఐ విల్ షో యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది ఒక టైం స్కేల్ అనుకోండి ఎర్త్ది. దీన్ని 12 hours కింద తీసుకుందాం. అంటే ఎర్త్ నుంచి ఇది హ్యూమన్ బీయింగ్స్ పుట్టడం డైనోసర్ ఏజ్ నుంచి 12 hours కింద లెక్కేసుకుంటే ఎజంప్షన్ ఎర్త్ ఎప్పుడు పుట్టింది 4600 million years ago. అంటే 12 గంటల్లో ఇక్కడెక్కడో ఎర్త్ పుట్టింది. మనిషి ఎక్కడ పుట్టాడు? మనిషి ఇక్కడ 250 million years ago ఫస్ట్ డైనోసర్ ఎప్పాడు అనమాట. బట్ మనిషి ఓన్లీ 4006 billion years ago ఎర్త్ పుడితే మన సోకాల్డ్ హోమోసేపియన్ అంటే ఫస్ట్ నియాండర్టల్ హ్యూమన్ బీయింగ్ అంటారు చూడండి, అంటే అడవి మనుషులు వాళ్ళు అంటే క్యానిబల్స్ లాగా ఉండేవారు అలా అని. ఆ మనిషి పుట్టింది 1.8 million years ago. అంటే ఈ ఎర్త్ పుట్టి మనిషి పుట్టిందని ఒక 12 hours టైం స్కేల్లో తీసుకుంటే మనిషి పుట్టి జస్ట్ 17 seconds అంతే. అంటే ఇమాజిన్ చేసుకోండి, ఎర్త్ ముందు ఎర్త్ ఫార్మేషన్ ముందు వాట్ అ హ్యూమన్ బీయింగ్ ఈజ్. జస్ట్ 17 seconds ముందే ఒక మనిషి పుట్టాడు. అది మన హోమోసేపియన్స్ హిస్టరీ అనమాట. వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎర్త్. సో ఎమర్జెన్స్ ఆఫ్ హోమోసేపియన్స్ జస్ట్ 5 lakhs years ago హ్యూమన్ బీయింగ్ పుట్టాడు. Now come to earth relief. మన ఎర్త్ మీకు అందరికీ తెలుసు, we live on the planet continents. Earth is a super planet because life exists on earth. సో ఈ ఎర్త్లోని 1/3 అంతా 1/3 మాత్రమే ల్యాండ్ మాస్, మిగతా అదంతా ఓషన్స్. మనం ఇందాక చూసుకున్నాం ఎందుకు ఓషన్స్ ఎలా ఫామ్ అయ్యాయని. సో ఈ 1/3లో కూడా ఇది మన ఎర్త్ కదా. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. అందరికీ తెలుసు ద టాలెస్ట్ మౌంటైన్ ఆన్ ది ఎర్త్ ఈజ్ మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడుంది? నేపాల్లో ఉంది మౌంట్ ఎవరెస్ట్. డీపెస్ట్ పాయింట్ ఆన్ ది ఎర్త్ ఈజ్ ఛాలెంజర్ డీప్, మరియానా ట్రెంచ్. ఇట్స్ ఇన్ ఇది ఈక్వేటర్ అనుకుంటే పసిఫిక్ ఓషన్లో ఉందన్నమాట, సమ్వేర్ హియర్ లైక్. ఓకే, సో మౌంట్ ఎవరెస్ట్ హైట్ ఎంత? 8850 meters ఫ్రమ్ సీ లెవెల్. మనం ఏదైనా సీ లెవెల్ నుంచి కౌంట్ చేస్తాం కాబట్టి సీ లెవెల్ నుంచి 8850 meters. మరియానా ట్రెంచ్ డెప్త్ ఎంత? 11,021 ఎంతో మీటర్స్, 11,000 odd meters అనమాట. అంటే ఎర్త్ మీద డీపెస్ట్ పాయింట్ నుంచి హైయెస్ట్ పాయింట్ ఎలివేషన్ మ్యాక్సిమం ఎంత అంటే ఓన్లీ 20 kilometers. ఓన్లీ 20 kilometers. అంటే ఎగ్జాంపుల్ చేయండి, మనకి తెలిసిన హైయెస్ట్ పీక్ ఇంకా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేస్తే సూపర్, ఇంకా అంతకన్నా టాలెస్ట్ పాయింట్ ఆన్ ది ఎర్త్ లేదు అన్న మనకి, అక్కడి నుంచి ఛాలెంజర్ డీప్. అబ్బా అసలు మరియానా ట్రెంచ్ అండ్ ఛాలెంజర్ డీప్. దాన్ని ఛాలెంజర్ డీప్ అని ఎందుకన్నారంటే ఏ షిప్ అయితే దాన్ని ఈ ట్రెంచ్ని దీన్ని కనుక్కుందో ఈ డీప్ని, దాని పేరు ఛాలెంజర్, ఆ షిప్ పేరు ఛాలెంజర్ అనమాట. సో అందుకోసం దాన్ని ఛాలెంజర్ డీప్ అంటారు. సో ఈ మౌంట్ ఎవరెస్ట్ నుంచి ఈ మరియానా ట్రెంచ్ ఛాలెంజర్ డీప్ వరకు ఓన్లీ 20 kilometers మాత్రమే ఆ రిలీఫ్ ఎలివేషన్. అంటే ఇమాజిన్ చేయండి, ఒక బాల్ ఇలా ఉంటే మనం బేసన్ లడ్డు, ఇంకో క్రూడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక బేసన్ లడ్డు ఉంటుంది, లడ్డు తిన్నప్పుడు మనకి లడ్డు ఇంత చేతిలో ఇంత లడ్డు కనిపిస్తే దాన్ని లడ్డు చిన్న చిన్న బాల్స్తో ఫామ్ అవుతుంది కదా, మనకి చూడడానికి అంత నునుపుగానే అనిపిస్తుంది. ఓకే అమ్మ అంటే ఎక్కడ ఇది లేదు కదా, ఎక్కువ ఏం లేదు, సాఫ్ట్గానే ఉంది అని.
బట్ కొంచెం దగ్గరగా చూస్తే ఈ లడ్డు ఏదైతే చిన్న చిన్న బాల్స్తో ఫామ్ అయిందో ఒక బాల్కి మధ్యన చిన్న చిన్న గ్యాప్ ఉంటుంది ఇఫ్ యూ అబ్జర్వ్ డీప్లీ. సో అది చిన్నగా అంత మినియేచర్గా మైన్యూట్గా ఉంటుందో, కానీ ఇంకా లడ్డు అంతా మొత్తం ఇదంతా ఇంకా చాలా లోతుంటుంది. మన పరిస్థితి అంతే. అంటే మనకి కనిపించిన మౌంట్ ఎవరెస్ట్ నుంచి ఛాలెంజర్ డీప్ చాలా తక్కువ. కంపారిటివ్లీ సైజ్ ఆఫ్ ది ఎర్త్ తీసుకుంటే ఈ ఎలివేషన్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ది ఎర్త్. అసలు ఈ నెక్స్ట్ ఇదంతా మనకి తెలియదు ఈ డెప్త్ అంతాను. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం డిఫరెన్స్ ఆన్ ది ఎర్త్, ఓన్లీ 20 kilometers. నెక్స్ట్ ఎర్త్ ఏంటి, ఎర్త్ని 2 partsగా మనం డివైడ్ చేసుకున్నాం. ఇది మన కన్వీనియన్స్ కోసం. మధ్యలో మనం ఈక్వేటర్ అంటే ఏం లేదు, ఇమాజినరీ లైన్ విచ్ డివైడ్స్ ద ఎర్త్ ఇన్ బిట్వీన్. పైదేమొచ్చి నార్దర్న్ హెమిస్ఫియర్, కిందదేమొచ్చి సదర్న్ హెమిస్ఫియర్. ఇది నార్దర్న్ హెమిస్ఫియర్, ఇది సదర్న్ హెమిస్ఫియర్. సో మొత్తం కాంటినెంట్స్ అన్నీ ఈ నార్దర్న్ హెమిస్ఫియర్లోనే ఉన్నాయి. ఈ కాంటినెంట్స్ మనం ఎక్కడైతే ఉంటున్నామో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ నార్దర్న్ హెమిస్ఫియరే. అంటే ఇది ఆఫ్రికా అనుకోండి, ఇది మన ఏషియా, ఇది సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఇక్కడ ఆస్ట్రేలియా, ఇక్కడ అంటార్క్టిక్. సో నార్దర్న్ హెమిస్ఫియర్లోనే మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ మాస్ మొత్తం అంతా నార్దర్న్ హెమిస్ఫియర్ వైపే ఉంది. సదర్న్ హెమిస్ఫియర్లోని ఓన్లీ సమ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్క్టికా అండ్ సమ్ హాఫ్ ఆఫ్ ది ఆఫ్రికా అనమాట. ఎందుకంటే ఇది మన ఎర్లియర్ ఈ కాంటినెంట్స్ అన్నీ కూడా ఐస్తో కవర్ అయిపోయి అనుకున్నాం కదా. ఈ ఐస్ కూడా ఓన్లీ కొన్ని సంవత్సరాల ముందే కరిగింది. కరిగి సీ లెవెల్ పెరిగింది. ఆ కరగక ముందు ఎలా ఉండిందంటే ఎర్త్ బేరింగ్ స్ట్రేట్, అంటే మీకు బేరింగ్ స్ట్రేట్ అంటే ఎక్కడ ఉంటుంది, అలాస్కా అంటే ఇప్పుడు యుఎస్లో, అంటే ముందు రష్యా అది అంటే ఏషియాని ఇక్కడ అనమాట, ఏషియాని నార్త్ అమెరికాని కలిపేది ఇప్పుడు బేరింగ్ స్ట్రేట్ అంటున్నాం. ఒకప్పుడు బేరింగ్ స్ట్రేట్ అక్కడ సముద్రం ఏం లేదనమాట, షాలో ఒక పాత్ నడుచుకుని వెళ్ళిపోయే అలాగా. ఇప్పుడు అది ఐస్, మన ఎర్త్ పైన అంతా ఐస్ ఏజ్ అనుకున్నాం కదా, ఐస్ అంతా కరిగి ఈ స్టేజ్కి వచ్చింది. మీకు బేరింగ్ స్ట్రేట్ బేరింగ్ స్ట్రేట్ ఇది అనుకుంటే, ఒకప్పుడు బేరింగ్ స్ట్రేట్ మధ్యలోని, ఇప్పుడు అంటే ఇగోని ఇది ఒక ల్యాండ్ మాస్ అనమాట. అంటే చక్కగా మనం ఏషియా నుంచి, రష్యా నుంచి నార్త్ అమెరికాకి హ్యాపీగా కారు, బైకో వేసుకుని వెళ్ళిపోవచ్చు. బట్ అలాగా మనం అనుకున్న ఐస్ ఏజ్లో కాంటినెంట్స్ అన్నీ ఫ్రోజ్ అయ్యి ఉన్నాయి. ఈ ఫ్రీజ్ కాస్త, ఆ ఐస్ షీట్స్ కాస్త కరిగి ఇలాగ, ఇది ఏషియా, ఇది నార్త్ అమెరికా అనుకుంటే, ఇది బేరింగ్ స్ట్రేట్ కదా, కరిగి ఈ వాటర్ మొత్తం నిండి మధ్యలో ఒక సముద్రం, అంటే ఒక స్ట్రేట్ లాగా అయింది. అంటే ఒకప్పుడు అది ఇట్ వాజ్ జస్ట్ రోడ్, కైండ్ ఆఫ్ రోడ్, నారో స్ట్రిప్. సో ఈ ఐస్లు కరగడం వల్ల సీ లెవెల్స్ చాలా పెరిగాయి. సీ లెవెల్స్ పెరగడం వల్ల మనకి కొన్ని కాంటినెంట్స్ కాదు, కొన్ని ల్యాండ్ మాసెస్ మునిగిపోయాయి. కొన్ని ల్యాండ్ మాసెస్ ఐలాండ్స్ కింద ఫామ్ అయ్యాయి. ఇంకొన్ని ల్యాండ్ మాసెస్ ఏంటంటే ఈ సీ మధ్యలో వేరే డిఫరెంట్ ల్యాండ్ ఇదిగా ఏంటంటారు స్ట్రేట్స్గా అలా కనిపించింది. అలాగా మనకి ఇప్పుడు సూపర్ కాంటినెంట్ ప్యాంజియా నుంచి మనకి కనిపిస్తుంది మన ప్రెజెంట్ ఎర్త్ అనమాట, 7 కాంటినెంట్స్ది. సో మనం ఈరోజు ఇప్పుడు చూసింది ఎవల్యూషన్ ఆఫ్ సోలార్ సిస్టంలో మనం చూసింది ఏంటి, బిగ్ బ్యాంగ్ థియరీ. ఫస్ట్ సోలార్ సిస్టమ్ ఎలాగ ఫామ్ అయింది, మన సన్, ఇంకో పాయింట్, సన్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టార్. అంటే అడగచ్చు సన్ ఏంటి కనిపించేవని, మనకి చాలా ఆకాశంలో చూస్తే మనకి కనిపిస్తే చాలా స్టార్స్ కనిపిస్తుంటాయి. అవన్నీ కూడా అంటే సన్సే, బట్ వేరే గెలాక్సీలకి. మన గెలాక్సీకి మన సన్ మనకు రోజు రెగ్యులర్ కనిపించేది. సో సన్ ఎలా ఫామ్ అయింది, నెబులా నుంచి. నెబులా అంటే నథింగ్ బట్ గ్యాస్ ఆర్ డస్ట్ బాల్.
అలాగ నెక్స్ట్ ఈ గ్యాస్ డస్ట్ క్లౌడ్ తన చుట్టూ తాను తిరుగుతూ స్వెల్లింగ్ మూమెంట్లో తన లోపల గ్రావిటీకి ష్రింక్ అయిపోతూ మొత్తం కొలాప్స్ అవ్వకుండా పాపం డిఫరెంట్ బ్లాస్ట్ అయ్యి డిఫరెంట్ పార్టికల్స్లో వచ్చింది. సో అలాగా డిఫరెంట్ పార్టికల్స్లో వచ్చినవి మన 9 ప్లానెట్స్. ఈ మన 9 ప్లానెట్స్ ఏమంటే ఇగో నీ సన్ అనుకుంటే నేను మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, నేను చిన్నప్పుడు నేర్చుకుంది ఇది. మన 9 ప్లానెట్స్ని గుర్తుపట్టుకునే స్మాల్ చిన్న టెక్నిక్ ఏంటంటే ఇదొక ఈ చిన్న సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. మై వెరీ ఎలిగెంట్ మదర్ జస్ట్ షోడ్ అస్ 9 ప్లానెట్స్. దీంట్లో మై అంటే సన్ నుంచి మన ఈ ప్లానెట్స్ ఆర్డర్ ఉంది కదా, ఆ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తున్నాను. దీంట్లో మై అంటే సన్కి ఫస్ట్ ఉండేది, ఫస్ట్ ప్లానెట్ సన్కి దగ్గరగా ఉండేది మెర్క్యూరీ. ఈ మైలోది మెర్క్యూరీ అనమాట. ఈ వెరీలో వీని తీసుకోండి, ఈ వి మై వెరీలో వి, సెకండ్ ప్లానెట్ వి అంటే వీనస్. నెక్స్ట్ మై వెరీ ఎలిగెంట్లో ఫస్ట్ ఈ తీసుకుంటే సన్ నుంచి థర్డ్ ప్లానెట్ మంది ఎర్త్. నెక్స్ట్ మదర్, ఎలిగెంట్ మదర్లో ఫస్ట్ లెటర్ ఎం తీసుకోండి, ఎం ఈజ్ ఫోర్త్ ప్లానెట్ మార్స్. తర్వాత మదర్ జస్ట్ అంటే జస్ట్లో జే తీసుకోండి, ఫిఫ్త్ ప్లానెట్ జూపిటర్. నెక్స్ట్ జూపిటర్ తర్వాత షోడ్, మదర్ షోడ్ కదా, షోడ్లో ఎస్ తీసుకోండి, ఫస్ట్ లెటర్. అన్ని ఫస్ట్ లెటర్సే తీసుకోండి సో దట్ మీకు ప్లానెట్స్ ఈజీగా గుర్తుంటాయి. షోడ్లోది సిక్స్త్ ప్లానెట్ ఏంటి, సాటర్న్. ఇది సన్ నుంచి ఉన్న ఆర్డర్ చెప్తున్నాను. షోడ్ అజ్, నెక్స్ట్ ఈజ్ సెవెంత్, అజ్ అంటే యురానస్, అజ్లో యురానస్. నెక్స్ట్ అజ్ 9 ప్లానెట్స్, 9 ఇది మన 8th ప్లానెట్. అంటే 9 అంటే అప్పుడు నేను చదువుకున్నప్పుడు 9 ప్లానెట్స్ ఉండేవి, బట్ ఇప్పుడు 8 కాబట్టి, బట్ 9 గుర్తుపెట్టుకోండి. ఎన్, 9లోది ఎన్ తీసుకోండి, ఎన్ ఈజ్ నెప్ట్యూన్. సో ఈ చిన్న లైన్ గుర్తుపెట్టుకుంటే ఆర్డర్ మీకు ఈ గుర్తుంటుంది. మై వెరీ ఎలిగెంట్ మదర్ షోడ్ అస్ జస్ట్ 9 ప్లానెట్స్. అంటే అప్పుడు ప్లూటో ఉండింది కాబట్టి మేము ప్లానెట్స్ అని తీసుకున్నాం, ఇప్పుడు ప్లూటో లేదు కాబట్టి యూ యూనిట్ టేక్ దిస్, బట్ గుర్తుపెట్టుకోవడానికి తీసుకోండి. సో ఆర్డర్ ఏంటంటే సన్కి ఫస్ట్ ఉండేది మెర్క్యూరీ, నెక్స్ట్ ఉండేది మై వెరీలో వీనస్. వీనస్ ఈజ్ కాల్డ్ ట్విన్ ఆఫ్ ది ఎర్త్. ఎందుకంటే ఆల్మోస్ట్ అంటే క్లైమేట్ కాదు, బట్ సైజ్లోని, దాని డెన్సిటీలోని, కలర్లోని, షేప్లోని ఆల్మోస్ట్ మన ఎర్త్ లాగే ఉంటుంది. సో వీనస్ ఈజ్ కాల్డ్ ట్విన్ ఆఫ్ ది ఎర్త్. నెక్స్ట్ సన్కి సెకండ్ ఉండేది వీనస్. వీనస్ తర్వాత మై వెరీ ఎలిగెంట్ అంటే ఈ అంటే ఎర్త్. మదర్లో ఎం, మార్స్ మన రెడ్ ప్లానెట్. ఈ 4 మన రాకీ ప్లానెట్స్. అంటే సన్కి దగ్గర ఉన్నవన్నీ మనం ఫస్ట్ అనుకున్నాం కదా, హెవీ పార్టికల్స్ రాక్స్ ఉన్నవి సన్కి దగ్గర తిరగడం మొదలుపెట్టాయి. మిగతావి ఇంకొంచెం తక్కువ అన్ని గ్యాషియస్ ప్లానెట్స్ పక్కకి వెళ్ళిపోయి. ఈ 4ని రాకీ ప్లానెట్స్ అంటారు. సో మీకు ఇలా అడగచ్చు, విచ్ ఆఫ్ ది ఎబో ఇస్ ద రాకీ ప్లానెట్? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్. నెక్స్ట్ మార్స్ తర్వాత మదర్ తర్వాత జస్ట్లో జూపిటర్, షోడ్లో సాటర్న్, ఎస్. నెక్స్ట్ అజ్ అంటే యురానస్, 9 ప్లానెట్స్లో నెప్ట్యూన్. ఇవి జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్ గ్యాషియస్ ప్లానెట్స్. అంటే ఇవి చాలా చిల్డ్ ప్లానెట్స్ అనమాట. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, సన్కి దగ్గర ఉన్న ప్లానెట్స్ అన్నీ వేడిగా ఉంటాయి,
సన్ నుంచి దూరంగా ఉన్న 8 ప్లానెట్స్ జూపిటర్, నెప్ట్యూన్, జూపిటర్, సాటర్న్, నెప్ట్యూన్ అండ్ యురానస్. చాలా చిల్లింగ్. ఎంత చిల్లింగ్ అంటే మన ఐస్ షీట్ అనుకున్నాం కదా ఎర్త్ ఒకప్పుడు ఐస్ ఏజ్ లాగా, ఇంకా స్టిల్ ఇంకా అవి కూడా ఐస్ స్టేజ్లోనే ఉన్నాయి. మార్స్, మెర్కురీ ఏదైతే సన్కి దగ్గర ఉందో అది చాలా హాటెస్ట్ ప్లానెట్ అనమాట. అంటే ఆబ్వియస్లీ అంతే కదా, వేడికి దగ్గరగా ఏముంటాయి, భయంకరంగా వేడిగా ఉంటాయి. వేడి నుంచి కొంచెం దూరం, బాగా దూరంగా ఉన్నవి చల్లగా ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ హాటెస్ట్ ప్లానెట్ మెర్కురీ, దాని తర్వాత వీనస్. ఇవన్నీ కాకుండా మోడర్న్గా ఉండేది మాత్రమే మన ఎర్త్, ప్లానెట్ ఎర్త్, మదర్ ఎర్త్. అటు ఎక్స్ట్రీమ్ వేడి కాదు, ఎక్స్ట్రీమ్ చల్ల కాదు, అలా అని రాకీ కాదు, అలా అని ఉట్టి వాటర్ కాదు. సో ఓన్లీ ఎర్త్ ఒకటి మోడరేట్ ప్లానెట్. ఎర్త్ తర్వాత మళ్ళీ మార్స్ మళ్ళీ మీకు తెలుసు రెడ్ ప్లానెట్, అది కూడా వేడే. బట్ రీసెర్చ్లు జరుగుతున్నాయి, దే సమ్ ట్రేసెస్ ఆఫ్ వాటర్ అని. సో మీరు ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ రిమెంబరెన్స్కి. అంటే ఎప్పుడైనా ఒకటి ఈ యాక్రోనిమ్స్ జార్గన్స్తోని లైఫ్ విల్ బీ ఈజీ. ఎందుకంటే చాలా చదవాలి, చాలా గుర్తుపెట్టుకోవాలి. అంటే యూ హ్యావ్ టు లింక్ అప్ థింగ్స్ అనమాట. అన్ని బండగా చదివేస్తానంటే కాదు, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలి. సో ఇలా జార్గన్స్, యాక్రోనిమ్స్ పెట్టుకుంటే ఇట్ విల్ బీ ఈజీ, మెమరీలో ఈజీగా ఉంటుంది. సో మన ప్లానెట్స్ చూసాం, సోలార్ సిస్టమ్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్, అట్మాస్ఫియర్ ఎలా ఫామ్ అయిందో చూసాం, అండ్ మనకి ఓషన్స్ ఎలా వచ్చాయి చూసాం, తర్వాత మన రిజెస్, రివర్ బేసిన్స్ ఎలా వచ్చాయి చూసాం, ఓషన్ అట్మాస్ఫియర్ ఎలా ఫామ్ అయింది, అట్మాస్ఫియర్ నుంచి ఓషన్స్ వచ్చాయి. నెక్స్ట్ లైఫ్ ఆన్ ది ఎర్త్ ఎప్పుడు వచ్చింది, హోమోసెపియన్స్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడు ఇవాల్వ్ అయ్యారు. సో నెక్స్ట్ తర్వాత ఒకప్పుడు ఎర్త్ అంటే హాఫ్ ఆఫ్ ది ఎర్త్ వాజ్ ఓన్లీ అంటే ఇప్పుడు 4.6 మిలియన్ ఇయర్స్ ఎర్త్ పుట్టింది కదా ముందు. దీంట్లోని 2.3 మిలియన్ ఇయర్స్ ఎర్త్ వాజ్ బ్యారన్ అనమాట. అంటే ఏమీ లేదు. అంటే ఓన్లీ 2.3 మిలియన్ ఇయర్స్ని ముందు మాత్రమే ఎర్త్లో చేంజెస్ తయారయ్యాయి. అప్పటి వరకు ఎర్త్ ఒక బంజరు భూమి అనుకోండి, పేరు ఎగ్జాక్ట్లీ సెట్ అవుతుంది, బంజరు భూమి.